హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఏడు ఉన్నామంటే మేము పాత ఇంటికి వచ్చినాం అనమాట. ఆడ పోషమ్మ గుడి ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి ఇడంతా ఆడి పాడి పెరిగి పెద్ద అయినాం అనమాట. ఈ చెట్టు కిందనే మస్తు ఆడుతుండే మేము. అప్పుడు మొత్తం ఇట్లా లేకుండే, మట్టి మట్టి ఉంటుండే. ఇదంతా మొత్తం మొత్తం మార్చేసారు అనమాట. మస్తు అంటే మస్తు ఆడుకుంటుండే. ఇప్పుడైతే అందరం పెద్దగా అయిపోయినాం. చాలా రోజుల తర్వాత పోయినాం గుడికి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం అమ్మవారిని. అలా పోచమ్మ తల్లి అనమాట. మనం ఏం కోరుకున్నది తీరుస్తుంది అమ్మవారు. చిన్నప్పటి నుంచి అమ్మవారిని రెడీ చేసి అవన్నీ చేసి మంచిగా ఇస్తుండే అనమాట. పూజలు గిన మేము అందరము చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నేను. చాలా రోజుల తర్వాత వచ్చిన. ఈమె నాగుల అమ్మవారు అనమాట. నన్ను జంట నాగులు కలిసి ఉంటాయి అనమాట. ఇట్లా ఈ అమ్మవారికి కూడా బొట్లు పెట్టడానికి నాకు మస్తు ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడు బొట్లు పెడతా నేను అదని ఒట్లాడుతుండే చిన్నప్పుడు. అమ్మవారిది ఇట్లా ఫోటో వేయించి ఇట్లా పెట్టారు అనమాట. ఇవి 5 గుడ్లు అంటారు. ఇది లోపల మొత్తం ఇట్లా ఉంటుంది. ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. మొత్తం మంచిగా ఇవన్నీ పూజలు జరుగుతాయి నవరాత్రులు అప్పుడు మేము ఉన్నప్పుడైతే మస్తు ఎక్సైటెడ్ అవుతుండే. ఎప్పుడు నవరాత్రులు వస్తాయా, ఎప్పుడు గుళ్ళో పోయి కూర్చుందామా అని చెప్పేసి గణేషుని కూడా పెడతారనమాట గుడి లోపలనే. మాకైతే మస్తు ఇష్టం ఉంటుండే. ఊకే పోయి గుళ్ళో ఆడుకుంటుండే చిన్నప్పుడు. అందరు పెద్దోళ్ళు బెదిరిస్తుండే, నడవండి నడవండి. అయినా కానీ మేము వెళ్ళకపోతుండే. మాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం అనమాట ఈ అమ్మవారు. చిన్నప్పటి నుంచి ఈవెన్ చూసుకుంటూనే పెరిగినాము. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి.